నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు సతీష్ పేరులో 2 స్పెల్లింగ్స్ SATISH, ఇంకోటి SATHEESH. ఈ 2 పేర్లలో ఉన్న ప్లస్లు మైనస్లు చెప్తాను. నైన్ 18 20 21 22. లెటర్స్ ఏమో 6. సో ఇది 3న పుట్టిన, 12న పుట్టిన, 21 పుట్టిన, 30న పుట్టిన, 1న పుట్టిన, 10న పుట్టిన, 19 పుట్టిన, 28న పుట్టిన పని చేయదు. ద నంబర్స్ ఆర్ కంప్లీట్లీ యాంటీ. 6 letters are anti to 1, 10, 19, 28 and 3, 12, 21, 30. సో సతీష్లో టోటల్ నంబర్ 22. దీంట్లో ఏ అంటే 1, ఐ అంటే 9, 10 ఓవల్స్ పోతే 12. సో ఎవరైనా సరే మీరు సతీష్ అనే పేరు వాడుతుంటే 12వ నంబర్ ఉంది. ఇది మీ జీవితాన్ని 30 ఏళ్ళకి ఉల్టా చేస్తుందా, 40 ఏళ్ళకి ఉల్టా చేస్తుందా, అది డేట్ ఆఫ్ బర్త్ బట్టి తెలుస్తుంది. కానీ ఉల్టా అయితే పక్కా. సంపాదించుకున్నంతా కూడా 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 0 అయిపోయి జీవితం మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన గతి ఈ 12వ నంబర్ తీసుకొస్తుంది. 12 అంటే ఒక మనిషిని కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్ని రివర్స్ చూస్తారు, అన్ని రివర్స్ అవుతాయి, అన్ని చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేరు, చేతిలో ఏం ఉండదు. నాని సినిమా 12 కంట్రోల్లో లేదు, ఆడలేదు. బాలు సినిమా 12 ఆడలేదు. యువరాజ్ సింగ్ యూవి అన్నాక 12 క్యాన్సర్ వచ్చింది. చిరంజీవిని చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు. పులి సినిమా ఆడలేదు, నిప్పు సినిమా ఆడలేదు. చింటూ అని పిలిచేవాళ్ళు ఎవరు కూడా బాగాలేరు, 12 నంబర్ చింటూ. నాని అని పిలిచేవాళ్ళు ఎవరు బాగలేరు, 12 నంబర్. సో బుజ్జి అనేవాళ్ళు కాపురం బాగుండదు, 12 నంబర్. ఇక్కడ సతీష్లో 12 నంబర్ రావడం వల్ల జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు. 12 is called రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్. సో సతీష్లో ఇంకొక స్పెల్లింగ్ చూద్దాం. SATHEESH. మళ్ళా సతీష్ని సత్తి అని, సత్తిబాబు అని, సత్తి పండు అని, పండు కుళ్ళిపోతుంది బయట పెడితే. ఇలా వాడకూడదండి. సత్తి, సత్తిబాబు, సత్తయ్య, సత్తిపండు ఇవన్నీ అన్నం పెడితే తినచ్చు, విషం పెడితే తింటామా? పేర్లు మార్చి పిలిస్తే పలకూడదు. నైన్ 19 27 29 30 31. సో ఈ స్పెల్లింగ్ SATHEESH వాడితే 31 రాహు సంఖ్య. డిలే ఇన్ మ్యారేజ్, డిలే ఇన్ సెటిల్మెంట్, జాబ్ ఎత్తుక్కోవడం ఎక్కువ, వ్యాపారంలో నష్టం ఎక్కువ, కష్టం ఎక్కువ, భార్యాభర్తల కొట్లాట్లు. 31 అంటే బ్రేకింగ్ ఇన్ రిలేషన్స్, బ్రేకింగ్ ఇన్ మనీ, అర్లీ డెత్. ఈ 31 వచ్చి వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక, ప్రణీత, 31 వాళ్ళు డైరెక్ట్ 31. ప్రణీత్
ప్రణీత అన్న 31, మాధవి, సరిత కూడా 31. ఏ సరిత కూడా హెల్త్ బాగుండదు. అండ్ నేను వాయిస్ ఇచ్చిన వాళ్ళలో సగం మంది సరితల కరెక్షన్ తీసుకున్నారు, సగం మంది లైట్గా తీసుకున్నారు. ఈ 31 అనేది ఇప్పుడు మీరు బాగుండాలనే మీ పేర్లు ఎలా వాయిస్ ఇస్తున్నామండి. చేసుకోలేనప్పుడు ఈ దోషాలు అనేది ఖచ్చితంగా చూపిస్తాయి ఎఫెక్ట్. మీరు బాగుండాలనే మేము తొందరగా కరెక్షన్ చేసుకోండి, బాగుండండి, మంచి లైఫ్ లీడ్ చేయండి. రేపు 100 కోట్లు పెట్టినా ఒక్కరోజు ఆయుష్ పెరగదు. సో ఈ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది, మన ఆరోగ్యం పెరుగుతుంది, మన మానవ సంబంధాలు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. సో సతీష్లో 31 ఈజ్ ద మోస్ట్ ఫ్యాటల్ నంబర్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెత్. బట్ బతకుండంగా ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అన్నీ ఎక్కువైపోతాయి. పని పెరుగుతుంది, డబ్బులు తరుగుతాయి, ఆరోగ్యం తరుగుతుంది, అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఉంది. సో మీ పేరు సతీష్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ ఉంది. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఈస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888, 8688157777, 9966000317, 9966000317, 9133789199, 9133789199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్, అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.
సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.